పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే త్రిపురాల్ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిన ఎన్టీఆర్ కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలు సెట్ చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్ కూడా ఫుల్ బిజీ అయ్యాడు. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ ఎన్టీఆర్ పోటీ పడుతున్నారని టాక్ వినిపిస్తోంది. మరి రెబల్ స్టార్ యంగ్ టైగర్ మధ్య పోటీ నిజమేనా? ఏ సినిమాలతో పోటీ పడుతున్నారు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మారుతి తెరకెక్కిస్తున్న ది రాజాసాబ్ 50% షూటింగ్ కంప్లీట్ అయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోన్న ది రాజాసాబ్ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఈ నెలలో హను రాఘవపూడి డైరెక్షన్లో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్డ్రాప్లో జరిగే విభిన్న ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈ సినిమాతో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ స్పిరిట్ అనే సినిమా చేయనున్నారు. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నాడు. ఈ క్రేజీ మూవీని 2026 జనవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే ప్రస్తుతం దేవరా సినిమా చేస్తున్నాడు. సెప్టెంబర్ 27న దేవరా ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ మూవీ వార్ 2 కూడా చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ వార్ 2 సినిమా చేస్తూ ఉండడంతో అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ ఆగస్టులో రిలీజ్ కానుంది. రీసెంట్గా ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ మూవీని స్టార్ట్ చేశారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను 2026లో జనవరి 9న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. దీంతో 2026 జనవరిలో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ స్పిరిట్, ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ పోటీ పడనున్నాయని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఒకేసారి వచ్చే ఛాన్స్ ఉండదు. ఒక వారం గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు సినీ జనాలు. ఏం జరగనుందో చూడాలి మరి.